టైలరింగ్ అనేది ఈ మధ్య కాలంలో చాలా మంది ఒక చిన్న చూపుగా కూడా చూస్తున్నారు. కొంతమంది ఆడపిల్లలు దీన్ని నేర్చుకోవాలి అనుకున్నా, ఏం బట్టలు కుట్టుకొని బతికేస్తావా, బట్టలు కుట్టుకోవడానికి అవి నేర్చుకోవడానికి 3 నెలలు వెళ్తావా, 6 నెలలు వెళ్తావా? ఈ క్వశ్చన్స్ మనం ఎక్కువగా వింటున్నాం. ఇలా మాట్లాడే వాళ్ళకి కానివ్వండి, డిప్రెషన్లో ఉన్న ఆడపిల్లలకు కానివ్వండి, మీరు ఏం చెప్తారు? డెఫినెట్గా ఉష గారు, అంటే రీసెంట్గా మన ఇన్స్టిట్యూట్కి వచ్చిన ఒక స్టూడెంట్ స్టోరీ మీతో నేను షేర్ చేసుకుంటాను. ఈరోజు ప్రతి ఆడపిల్లకి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. మెదక్ నుంచి వచ్చారు వాళ్ళిద్దరూ కూడా. వచ్చాక వాళ్ళు చెప్పిన స్టోరీ నాకు చాలా బాధేసింది. ఏంటి అంటే, నాకు మ్యారేజ్ అయిపోయింది చిన్నప్పుడే, అంటే 20 years అప్పుడే మ్యారేజ్ అయిపోయింది. ఒక 5-6 years అయిన తర్వాత 2 పిల్లలు, ఒక బాబు, ఒక పాప. తర్వాత ఒక 7 years తర్వాత మా ఇద్దరికి కొంచెం గ్యాప్ వచ్చేసింది, డిస్టర్బెన్సెస్ వచ్చేసాయి. మేము కొంచెం దూరంగా ఉండాల్సిన రీజన్స్ వచ్చాయి, ఫ్యామిలీలో చాలా డిస్టర్బెన్స్ అయ్యాయి. అలాంటి సిచ్యువేషన్లో ఒక హస్బెండ్ని నమ్ముకొని నేను మ్యారేజ్ చేసుకొని ఒక ఇంట్లో అడుగుపెట్టిన తర్వాత, అలాంటి సిచ్యువేషన్లో అతనే లేడు అన్నప్పుడు నేను పుట్టింటికి వెళ్ళాలా, అత్తింటికి వెళ్ళాలా, నేను ఇక్కడే ఉండాలా ఇండిపెండెంట్గా? అసలు ఏం చేయాలి? క్వశ్చన్ మార్క్. 2 పిల్లలు, మళ్ళీ ఆ పిల్లల్ని వదిలేసి ఎక్కడికి వెళ్ళలేను నేను. ఇలాంటి సిచ్యువేషన్స్లో నేను జాబ్ కూడా చేయలేను పిల్లల్ని వదిలేసి. నేను చదువుకున్న చదువుకి, నా ఎక్స్పీరియన్స్కి నేను 2-3 చోట్ల ట్రై చేస్తే 10,000 to 12,000 కంటే ఎక్కువ ఇవ్వను. ఎక్స్పీరియన్స్ లేదు కదా, నువ్వు డిగ్రీ చేసినా కానీ, ఇలాంటివన్నీ రీజన్స్ చెప్పారు. కానీ ఒక ఆడపిల్ల అనేది ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్గా ఉన్నప్పుడు ఆ ధైర్యం అనేది డిఫరెంట్గా ఉంటుంది. నేను ఒకటే చెప్పాను, అమ్మ నువ్వు ఇవన్నీ ఆలోచించుకో, 6 months టైం నా దగ్గర స్పెండ్ చేయి, తర్వాత నేనే కొద్ది రోజులు నీకు ట్రైనింగ్ ఇస్తాను, ఆ తర్వాత నువ్వు ఒక బుటెక్ రన్ చేసుకోవచ్చు, స్టూడియో రన్ చేసుకోవచ్చు, లేదు అంటే నేనే జాబ్ నీకు పెట్టిస్తాను. ఇలాంటి తనకి ధైర్యం చెప్పి ఒక 6 months దానికి కంప్లీట్గా మన దగ్గర కోర్స్ కంప్లీట్ చేసింది. ఇప్పుడు తన సిచ్యువేషన్స్ ఏంటంటే, ప్రతి బ్లౌజు తను బాగా స్టిచ్ చేస్తున్నాను, ఆర్డర్స్ బాగా వస్తున్నాయి నాకు, అంటే బయట నుంచి కూడా ఆర్డర్స్ వస్తున్నాయి, చాలా హ్యాపీగా ఉంది, నేనే 10 మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నాను అని చెప్పినప్పుడు నా ఆనందం కాదు. ఇలాంటి ఆడవాళ్ళని నేను తయారు చేయాలి. నేను ఇన్స్టిట్యూట్ పెట్టిన రీజన్ కూడా అదే. ఎందుకంటే ఉమెన్ ఎప్పుడూ ఇండిపెండెంట్గా ఉండాలి ఫైనాన్షియల్గా. అది చాలా ఇంపార్టెంట్ సొసైటీకి కూడా, పిల్లలకి కూడా. మీరు తీసుకున్న మోటో ఏదైతే ఉందో చాలామంది ఆడపిల్లలకి ఇన్స్పిరేషన్, అండ్ చాలామందికి అట్లీస్ట్ ఏదో ఒక పాయింట్లో స్కిల్ మన చేతిలో ఉండాలి, టైం ఎప్పుడు మనదే అవ్వకపోవచ్చు అన్న మోటోని కనుక గుర్తుపెట్టుకుని లైఫ్ని లీడ్ చేయగలిగితే చాలా బాగా సెట్ అవుతారు.